ఫలితం ఆలస్యమైంది అంటే అది రాకపోవడం కాదు, ఇంకా నువ్వు సిద్ధం కాలేదన్నమాట. అధ్యాయం 4 జ్ఞానయోగం. శ్లోకం 34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పరిజ్ఞానం ఉన్న తత్వవేత్తల నుండి విలువైన జ్ఞానాన్ని నేర్చుకునుము. వారికి వినయంతో నమస్కరించి ప్రశ్నలు అడుగుతూ సేవ చెయ్యుము. అలాంటి ఆత్మజ్ఞానం కలిగిన మహాజ్ఞానులు నీకు ఉపదేశించగలరు. శ్లోకం 35. యదత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యదో మయి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఈ జ్ఞానమును తత్వవేత్తల నుండి పొందిన తర్వాత నిన్ను మోహం వశపరుచుకోలేదు. ఈ జ్ఞానంతో నీవు సమస్త జీవరాశులు భగవంతుని అంశములే అని గ్రహిస్తావు. శ్లోకం 36. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పాపులందరిలో మహాపాపులుగా పరిగణించబడిన వారు కూడా జ్ఞానమనే తెప్ప సహాయంతో పాప సముద్రమును ఖచ్చితంగా దాటివేయగలరు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.